మైగ్రేన్ తలనొప్పి తరచుగా ఆడవాళ్ళలో చూస్తాం, మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో కామన్గా చూస్తాము. పీరియడ్స్ ముందు కూడా చాలామంది మైగ్రేన్ తలనొప్పికి గురవుతూ ఉంటారు. సో మైగ్రేన్ తలనొప్పి యొక్క ట్రిగర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే, వీటిని అవాయిడ్ చేయగలిగితే చాలా మటుకు మైగ్రేన్ తలనొప్పిని కంట్రోల్ చేయొచ్చండి. ఇవే కాకుండా చాలామంది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ బయట ఫుడ్, చైనీస్ ఫుడ్, దీంట్లో మోనోసోడియం గ్లూటమేట్ ఎక్సెసివ్గా ఉండడం వల్ల, చీజ్ కానీ ఎక్సెసివ్ చిప్స్ కానీ ఇట్లాంటి ఫుడ్స్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. మన మైగ్రేన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మైగ్రేన్ ట్రీట్మెంట్ 2 రకాలండి. ఒకటి ప్రివెంటివ్ మెడికేషన్స్, రెండోది వచ్చేసి మైగ్రేన్ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గించడానికి ఎనాల్జెసిక్ మెడికేషన్స్ ఉన్నాయి. తలనొప్పి తీవ్రతను తగ్గించడానికి చాలా రకాల మందులు మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి.